ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు, కూర్చుంటాడు, 10 కోట్ల కుంభకోణం జరిగింది, ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకొని పోయినా, దీని మీద ఎంక్వైరీ చేయాలంట. చెయ్యా చంద్రబాబు నాయుడు, నీ ఎమ్మెల్సీని ఇచ్చినాడు కదా, చెయ్యి. రవి నిన్న కూర్చొని పాలసాది ఎక్కడనో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్తా, ఏమో మాటోళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పలకడన్నా 3 రోజులు 4 రోజులు కాసుకొని ఉంటే పలకలు అని చెప్పాను, పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఇస్తారు. వాళ్ళకి పని చేయి. మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు, నువ్వు ధమ్కీలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవడు లేడు, కానీ మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నీకు ఒక పాత్ర ఉంది, ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసినాం. చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 50 సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినావా మీరంతా? ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా, ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనం తోలుతావు. మహానాడుకు జయం జయం చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము, ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిపేది కాదు. అధికారం ఉంది, నువ్వు డబ్బులు ఖర్చు పెడతాడో, బస్సులు పెడతాడో కాబట్టి తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము. అది కాదు ఇంపార్టెంట్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేశాము, ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము, ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, మా లీడర్ల యొక్క చేతగాంతరం నిజంగా చెప్తాంటే బాధగా ఉంది. వాళ్ళందరూ నాతో సహచరులకు ఉన్నారు, ఒక మాట మాట్లాడడంలా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కన్నా ₹1 నిధులు ఇచ్చినారా? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగినారా? ఆ రోజు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి ఒక తట్ట మట్టి తీసుకొని బయట వేసినారా? కాంట్రాక్టులకు ₹1 బిల్లు ఏమన్నా చెల్లించినారా? ఎవరు బెనిఫిట్ పొందుతారు? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 కంప్లీట్ అయితే జిఎన్ఎస్ఎస్ నుంచి నీళ్లు నగరి వరకు తీసుకొని పోతే ఎవరైనా బెనిఫిట్ పొందేది? మొత్తం ఈ నుంచి రాజంపేట, కడప నుంచి రాజంపేట, కోడూరు నుంచి నగిరి వరకు ఎవరు బెనిఫిట్ పొందుతారు? మన జిల్లా వాళ్ళు కదా. మరి ఆ పనులు జరగకుండా ఉంటే మీరు చేసినటువంటి చర్య ఏంది? నాకు అది బాధగా ఉంది. పనులు జరగకపోనిలే, మీ రిప్రజెంటేషన్ ఏంది? జిల్లా నాయకులుగా మీరు పోయి కూర్చొని మాకు డెంకీలు ఇచ్చేది కాదు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు వీసం తిప్పి ఈ జిల్లా ప్రయోజనాలు ముఖ్యం, ఈ జిల్లాకు న్యాయం జరగాల, నీళ్లు తీసుకొని రావాలని చెప్పి పబ్లిక్గా సవాల్ చేసి అవి పూర్తయినంత వరకు నేను గడ్డం చేయనని చెప్పి నీళ్ళు తీసుకొని వచ్చిన నేను. దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ వాజ్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. మీ కమిట్మెంట్ ఏందయ్యా ఇది? ఏంది అసలు? ఎక్కడన్నా మాట్లాడినారా? మెడికల్ కాలేజ్ మూసేస్తే మాట్లాడుతున్నారా? మెడికల్ కాలేజ్ దానికి గవర్నమెంట్ సీట్లు వస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తే మాట్లాడినారా? జిఎన్ఎస్ఎస్ పనులు అసలు ఈ 1 సంవత్సరం 3 నెలల నుంచి పూర్తిగా ₹1 పనులు జరగకుండా ఉంటే దాని గురించి మీరు స్పందించినారా? జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. మొత్తం ఈ యొక్క పులివెందుల్లో ఉన్నటువంటి చక్రాపేట మండలంతో పాటు రాయచోటి ఆ ప్రాంతంతో పాటు మొత్తం డౌన్ ద లైన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలే, ఏదో ఎంక్వైరీ అయినా పక్కన పెట్టావు, దాని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మా వాళ్ళు మాట్లాడంలే. వాసు, రవి పొండడికి పోయి దాని మీద ప్రెజర్ పెట్టండి, ఈ పనులు తొందరగా చేయాలి సార్, మా ఏరియా ఇది, మా ఏరియాలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ఇది కంప్లీట్ చేయండి సార్, ప్రెజర్ పెట్టాయా. అది వదిలిపెట్టి ఏదో కొట్లాడతావు. మీరు ఈ లెవెల్లో కూర్చొని చిన్న పనులు కాంప్రమైజ్ అయ్యి మీరుండారు. ఈయన చంద్రబాబు నాయుడు చూద్దామా, ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, అంటే వెంటనే ఊరికే కింద అందుతే పొలుచుకునేటువంటి ఫలాలు, దీంట్లో వదిలిపెట్టేసి వీటికన్నిటికీ బహుశా అడిగితే అయ్యొక 500 కోట్లు, ఇంకో 1000 కోట్లు, అంతా 3-4 వేల కోట్లు ఉంటే కంప్లీట్ అవుతుంది. దీనికి ₹1 ఇచ్చే దిక్కు లేదు. కానీ ఎక్కడో పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తెస్తా అంట. ఏం చంద్రబాబు నాయుడు, ఎక్కడున్నాం మనము? ఏం ఆలోచన చేస్తున్నాము?
ఏంటి నీ మైండ్ సెట్ ఏంది? నీ మంత్రి నిమ్మల రామానాయుడు కూర్చొని మాట్లాడతాడు, మేము కూర్చొని ఢిల్లీలో కూర్చొని డిస్కస్ చేసినాము దీని గురించి, బనకచర్ల పోలవరం నుంచి వచ్చేదానికి దానికి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారని మాట్లాడతారు. అందుకే విషయం ఆయన రేవంత్ రెడ్డి కూర్చొని పత్రికాముఖంగా నేను చూసా, రేవంత్ రెడ్డి కూర్చొని అసలు ఆ చర్చ ఆ అజెండా చర్చలోకి వస్తే కదా కనీసం మేము ఇచ్చేదానికో లేదనేదానికో తెలియదని చెప్పి ఆయన మాట్లాడతాడు. సో ఎక్కడికి పోతాడన్నాం మనము, ఏం చేస్తాడన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి ధమ్కీలు ఎవడు కేర్ చేసేవాడు లేడు. ఆయన క్లియర్గా చెప్తాడ, ఏ పరిస్థితిలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధిగా చేస్తాం, ఆ నాయకుని చిత్తశుద్ధిగా చేస్తాం. నువ్వు ఏమైనా డిబేట్ చేయాలా ఇంకోటి చేయాలనుకుంటే ఏ టైం అయినా రెడీ. ఏ అంశం మీదైనా నా లీడర్షిప్ క్వాలిటీస్ మీద కానీ వ్యక్తిగతంగా నాకు మీద ఏం ఆరోపణలు చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి రావాలో చెప్పండి, అక్కడికి వస్తా, చర్చిద్దాం. మీకంటే ఒక 100 రెట్లు బెటర్ లీడర్ నేను అనుకుంటేనే జనం అనుకుంటేనే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయండి. సరే నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుంటారు, ఏం బెదిరిస్తుంటారు, ఒకడు కూర్చొని మాట్లాడతాడు, ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు. నేను ఎవడన్నా వాడు వీడు అన్నానా? నేను అంతో ఇంతో ఒకటో రెండో మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు. నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా, నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా, మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే, బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించేట్టే మాట్లాడతా. నాకేం ఐఎమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నీకు సపరేట్ రైట్స్, నాకు సపరేట్ రైట్స్ ఉన్నాయా? చెప్పు, ఏమైనా నీకేమైనా మాకు అతీతంగా కొత్త హక్కులు ఏమైనా ఈ రాజ్యాంగం ఏమైనా కల్పించిందా? ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ రెడ్ బుక్లు ఏమైనా రాసుకునేమో? గుర్తుపెట్టుకోండి, అందరము జిల్లాకు రాష్ట్రానికి మంచి పనులు చేసేదానికోసం పోరాడదాం. ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడడం ఇట్ ఈజ్ అగెయిన్స్ట్. నా వల్ల ఎవరికైనా నేను అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ ఉన్నాను. నా వల్ల ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ ఏదైనా చూపించదో ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది, ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది, నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్, ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐ విల్ అపాలజీ. బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేశ్వర్ రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నిన్ను పొగడాలా, జేఎం చంద్రన్న, జేఎం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై. నా క్వశ్చన్, గతంలో ఇదే జగన్ని రావణుడు అన్న సతీష్ రెడ్డి ఇప్పుడు రాముడు ఎలా అయ్యాడనేది బీటెక్ రవి ప్రశ్న. దీనికి సమాధానం. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏ పార్టీ మీద ద్వేషం చేస్తాడు, నల్లగుడ్డలు వేసుకొని ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్ పెట్టాడు కదా, అది ఏం